అయితే మీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? 164 సీట్లు కూటమికి ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో పనిచేస్తున్నారా? సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో ఇప్పుడు ఈ 6 మంత్స్ అయింది ఇప్పుడు దాకా ఎన్ని అమలుకు నోచుకున్నాయి? ఏ కోతలు పెడుతున్నారు? పెన్షన్ మేము పెంచామని. ఏం పెంచారు పెన్షన్లు? అంటే అర్హులు కాని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో. అప్పుడు తప్పు చేశారనే కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమి సఖ్యత లోపించిందా? వాళ్ళిద్దరూ చేకాండిచ్చి కూర్చుండడం కూటమి సఖ్యంగా ఉన్నట్టు కాదు. చాలామంది టీడీపీ వారు జనసేన వారిని కనీసం మనుషులకు కూడా చూడట్లేదు. ఇది మంచి పద్ధతి. అలా జరగాలంటే ఏం చేయాలంటారు? జనసేనానికి కూడా జనసేనని ఇంప్రూవ్ చేయడం ఇష్టం లేదా? అసలు జనసేన ఇన్ఛార్జ్ ఎవరో కూడా ప్రజలకు తెలియదు. ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి. కనీసం 5% అయినా కూటమి వాళ్ళకి ఇవ్వాలా లేదా? కాదు, ఏ పార్టీకి ఓటేశారో వీళ్ళకి తెలీదు, వీళ్ళు నిజం చెప్తారనే గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ ఏదైతే తప్పు చేసిందో అంతకు 4 ఇంతలు చేసింది. తప్పు చేశారు. ఆ తప్పులో కూటమికి నాయకులకి ఏమైనా ఇస్తున్నారంటే ఇవ్వలేదు. సమ్ ట్రస్ట్లో మీరు ఎంతమంది డబ్బు డిపాజిట్ చేశారు ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలు స్కామ్ చేయట్లేదా? ఎవరు వసూలు చేస్తున్నారు డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రతి ఎమ్మెల్యే కూడా అవన్నీ సోషల్ మీడియా పెట్టారు. అవన్నీ మేము ఆర్టీఐ పెట్టాము. మరి ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ వస్తుంది? 2 పార్టీలు ఇలానే ఉన్నప్పుడు మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఏ పార్టీ కొత్తగా పార్టీ ఒకటి రావాలంట. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు అధికారంలో ఉంటే అంటే ఏ పార్టీ వచ్చినా ఇదే పని చేస్తుంది కదా అధికారంలోకి వచ్చి. కానీ అయితే ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైట్లో ఎవరు అక్రమాలకు ఎవరి అండదండలు ఉన్నాయి? వాళ్ళ అండదండలు పుష్కలంగా చీమకుర్తి అక్రమదారులకు ఉన్నాయి. ఎవరి అండదండలు అంటే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలని మీరు బాగా అంటే టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇంత పబ్లిక్గా 8,000 తీసుకుంటున్నారు, గతంలో ఇంత తీసుకునేవారని ఎంత పబ్లిక్గా చెప్తున్నారు కదా. 2 సార్లు మేము లెటర్లు పంపించాము. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ వరకు వెళ్ళట్లేదంటారా ఈ విషయాలన్నీ? ఆ పర్యావసానమే ఈరోజు చీమకుర్తిలో రోడ్డు వేస్తున్నారు. మరి ఎందుకని ఆదాయాన్ని పోగొట్టుకుంటుంది గవర్నమెంట్? అంటే 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఆయన పోటీ చేయడానికి లేదు బీజేపీలో ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం. ఈసారి కొంచెం ముందుగానే ఎలక్షన్స్ వస్తాయా? లేదు అంటే ఆయన పదవీ కాలం అయ్యేంత వరకు ఆగి అప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఈరోజు నెక్స్ట్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రావచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు, మోడీ గారు రావచ్చు, అమిత్ షా గారు ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎవరు ఆమోదించాలి? ఈరోజు జమిలీ ఎన్నికల వల్ల దేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేశానికి ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి ఇవన్నిటి గురించి ఆలోచించట్లేదా? 27 కల్లా ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంటే ఏ పార్టీ కూడా ఎన్నికలకు పోదు. ఇంకా 2 ఇయర్స్ ముందే అధికారాన్ని కోల్పోయి పోతుందా? పోదు. ఇదంతా కూడా ఏంటంటే. నమస్తే, వెల్కమ్ టు సూర్య మీడియా. ప్రజల గలం తానై నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ మదిరై సాయి రంగారెడ్డి గారు. వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? ఈరోజు జమిలీ ఎన్నికలు అనే విషయాన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అసలు జమిలీ అంటే ఏంటి? ఈ జమిలీ అనేది ఒక హిందీ పదం. జమిలీ అంటే ఒకటి దానితో ఇంకొకటి కలిసి రావడం, ఒకదానితో ఇంకొకటి జత కట్టడం. అంటే ఈరోజు మనకి ఎన్నికలు అనేవి పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, ఇలా రకరకాల ఎన్నికలు జరుగుతుంటాయి. మనకు ఎన్నికల సరళి అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దేశంలో జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, కొన్నిసార్లు లోక్సభ ఎన్నికలు. ఇలా మనకు లోక్సభ ఎన్నికలు రీసెంట్గా జరిగినాయి. ఆ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలైతేమి, ఒరిస్సా ఎన్నికలైతేమి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికలు, ఇలా 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన ద్వారా ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు
అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కూడా ఒకేసారి జరగడం అనేది ఈ జమిలీ ఎన్నికల యొక్క ప్రధాన ఉద్దేశం. సరే, జమిలీ ఎన్నికలు ఇప్పటిదాకా జరగలేదా, ఇప్పుడే ప్రత్యేకంగా జరుగుతున్నాయా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. మనకు మొదటిసారిగా మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగినాయి, అంటే జనరల్ ఎలక్షన్స్. అప్పుడు పార్లమెంట్ అయితేమి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఒకేసారి జరిగినాయి. తర్వాత 4 సార్లు, అంటే 1967 వరకు 4 సార్లు జమిలీ ఎన్నికలు, అంటే ఒకేసారి పార్లమెంటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత ఎందుకు జరగలేదు, ఆ తర్వాత 68, 69లో పార్లమెంటు రద్దు చేయడం రకరకాల కారణాలతో, తర్వాత ఎమర్జెన్సీ రావడం, అలా 7 సార్లు 5 ఏళ్ల పదవి కాలం పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబడింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా లేక సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల రకరకాల కారణాలతో ముందే రద్దై తర్వాత ఎన్నికలు రావడం. ఈ క్రమంలో ఒక్కసారి 5 ఏళ్ల ప్రభుత్వం లేకపోవడం, ముందే రద్దు కావడం, దీనివల్ల ఈరోజు గందరగోళంగా తయారైంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన ఇవ్వడం, ఎన్నికలు జరగడం. దానివల్ల ఏంటి, ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగుతాయి, అలాగే కొన్ని మంచి కూడా జరుగుతుంది. దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దానికి శ్రీకారం చుట్టింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాయి జమిలీ ఎన్నికలు అనుకున్నారు. అంటే మోదీ అంటే 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు, ఇంకా నెక్స్ట్ ఆయన పోటీ చేయడానికి లేదు బీజేపీలో ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం. ఈసారి కొంచెం ముందుగానే ఎలక్షన్స్ వస్తాయా, లేదు అంటే ఆయన పదవీ కాలం అయ్యేంత వరకు ఆగి అప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఈరోజు జమిలీ ఎన్నికలు ఎప్పుడు రావాలి అంటే, ఈ జమిలీ సంబంధించిన ఈ చట్టాన్ని ఎప్పుడు అమల్లోకి తేవాలి, 2027లో తెస్తుందా, 29లో తెస్తుందా, 34లో తెస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ముందు ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో, ముందు ఈ 129 యొక్క రాజ్యాంగ సవరణ ఒకటి చెయ్యాలి ఈ ఎన్నికలు తేవాలంటే. ఈరోజు ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్న ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని ముందే రద్దు చేయాలి. రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణలు జరగాలి, 4-5 సవరణలు జరగాలి. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపరేట్ బిల్ పెట్టారు, అది ఈరోజు ఆమోదం పొందాలి. ఈ రాజ్యాంగ సవరణలు కొన్ని జరగాలంటే 2/3 మెజారిటీ రావాలి. అలాగే దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కనీసం 14 రాష్ట్రాలు, అంటే 50% రాష్ట్రాలు యాక్సెప్టెన్స్ తెలపాలి. అంతే తప్ప ఈయన మోడీ గారు నెక్స్ట్ ఉంటున్నారా లేదా అనేది ఈరోజు మనకు అప్రస్తుతం. ఈరోజు నెక్స్ట్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రావచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు, మోడీ గారు రావచ్చు, అమిత్ షా గారు, ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. అది ముందు చట్టం పాస్ అవ్వాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. దాన్ని వాళ్ళు అమలు ఎప్పుడు పరుస్తారు అనేది ఇంకా అంతు చిక్కని ప్రశ్న. 27 కావచ్చు, 29 కావచ్చు, 34 కూడా కావచ్చు. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎవరు ఆమోదించాలి? ఈరోజు జమిలీ ఎన్నికలు రావాలంటే ముందు రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణతో పాటు ఒక ప్రత్యేకమైన బిల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. ఆ బిల్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనికి సంబంధించి ఈ నెల 18వ తేదీ మన న్యాయశాఖ మంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, లోక్సభలో. కానీ ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, ఇవన్నీ కూడా దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న సభ్యులకు విప్ జారీ చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా కొంతమంది వచ్చారు, కానీ 2/3 మెజార్టీ రాలేదు. మోర్ దెన్ 50% వచ్చింది, 2/3 మెజార్టీ, కావాల్సినంత మెజార్టీ రాలేదు. తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, జేపీసీ అనే కమిటీకి పంపించడం జరిగింది. దానిలో ఏదో మార్పులు చేర్పులు తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు ఆమోదించాలి అంటే పార్లమెంట్లోని ఉభయ సభలు, అంటే లోక్సభ, రాజ్యసభ, అట్లాగే రాష్ట్ర శాసనసభలు. ఈ లోక్సభలు అయితేమి, రాజ్యసభలు అయితేమి 2/3 మెజార్టీ రావాలి. హాజరైన సభ్యుల్లోంచి 3 వంతుల్లో 2 వంతుల మంది ఆమోదం తెలపాలి, దాన్ని సానుకూలంగా ఓటు వేయాలి. అట్లాగే దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు దీన్ని ఆమోదించి పంపాలి. అప్పుడు మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. ఇవి కానప్పుడు అమల్లోకి రాదు. దీన్ని ఆమోదించడానికి వీళ్ళ పాత్ర చాలా కీలకం. అయితే అసలు జమిలీ ఎన్నికల వల్ల దేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఈరోజు జమిలీ ఎన్నికల వల్ల దేశానికి ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటి అంటే,
ఒక పార్లమెంట్కి 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు, ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, ఇలా 2 సార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని నష్టాలు ఉంటాయి. 2 సార్లు నిర్వహించడం వల్ల 2 సార్లు ప్రభుత్వ అధికారులను అక్కడికి నియమించడం, వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు చేయనీయకుండా ఉంచడం, అట్లాగే దానికి నిర్వహణ ఖర్చు పెట్టడం, అలాగే ఆ సమయంలో వచ్చేసి ఆ ఖర్చును తగ్గుద్ది, 50% అమౌంట్ తగ్గుద్ది. అధికారులు కూడా ఒకసారి పోతే సరిపోదు, ఎలక్షన్ తగ్గది. అలాగే ఇకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, ప్రతిసారి పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీకి ఒకసారి ఆపాలి, ఎన్నికలు కూడప్పుడు పార్లమెంట్కి ఒకసారి ఆపాలి, అట్లా ఆపాల్సిన పని లేదు. అట్లాగే ఈ ఎన్నికలు అనేవి ప్రతిసారి రావడం వల్ల ప్రజలు కూడా ఓటేయడానికి దూర ప్రాంతాల నుంచి, ఉద్యోగులు అయితే రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు, ఇలా రావాల్సిన అవసరం లేదు. ఇలా రకరకాల లాభాలు ఉంటాయి, అలాగే నష్టాలు ఉన్నాయి. మళ్ళీ దీనివల్ల ఆ నష్టాలు ఏంటి అంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ అప్పుడు ఒకేసారి పార్లమెంటు, ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజల యొక్క ఆలోచన తీరంతా కూడా జాతీయ స్థాయి అంశాలపైకి వెళ్తుంది, అంతే తప్ప ప్రాంతీయ అంశాలను పెద్ద పట్టించుకో. రీసెంట్గా సర్వే జరిగింది, దాని ప్రకారము ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాత్రం 77% జాతీయ పార్టీలకే మొగ్గు చూపుతున్నాయి. ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తే మాత్రం 61%, ఇంకొక 6 నెలలు గ్యాప్ ఇస్తే మాత్రం 55%. అంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం అంటే జాతీయ పార్టీలకు లాభం, కానీ ప్రాంతీయ పార్టీలకు లాభం లేదు. అట్లాగే ఈరోజు ఈవీఎం మనం రకరకాల స్కామ్లు అంటున్నాం. ఈవీఎం సరైన వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయా? ఈరోజు దాదాపు 40% ఈవీఎంలు మనకు ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది. ఒక్కొక్క ఈవీఎంను మనం 15 years వాడాలి, కానీ అంతకంటే ఎక్కువ వాడుతున్నాం. ఈరోజు ఈవీఎంలు భద్రపరిచే గోడౌన్లు మనకు లేవు. ఈవీఎం ఈరోజు స్కామ్ జరుగుతుంది అంటారు, దానికి సరైన నివేదికలు లేవు. రీసెంట్గా జరిగిన ఏదైతే లోక్సభ ఎన్నికల్లో ఒక గ్రామంలో 450 ఓట్లుంటే అధికార పార్టీకి 650 మెజార్టీ ఎలా వస్తుంది? మహారాష్ట్రలో ఇష్యూ జరిగినాయి, ఇలా హర్యానాలో ఏంటంటే ఈవీఎంలో ఈరోజు పెద్ద సమస్య ఉంది. అలాంటిది 130 కోట్ల పైన జనాభా ఉన్న ఈరోజు ఈ దేశంలో అన్ని ఈవీఎంలు ఎలా తేగలరు? అసలు 100% వీవీప్యాట్లు పెట్టగలరా? ఇంకోటి, భద్రతా బలగాలు ఈ రాష్ట్రంలో సరిపోక పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ డిప్యుటేషన్ పంపిస్తున్నారు ఎలక్షన్స్లో. నిజంగా అంత భద్రతా బలగాలు మనకారు ఉన్నాయా? అధికార యంత్రాంగం ఉందా? ఎన్నికల కమిషన్ నిజంగా పత్రిక స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిజంగా వాళ్ళకు ఆ సత్తా ఉందా? ఇవన్నీ క్వశ్చన్ మార్కే. సరే, ఈరోజు బీజేపీ ఒంటెద్దు పోకడలు పోతుంది. ఎట్లా అంటే ఒక రాష్ట్రంలో వాళ్ళకు బలం లేకపోయినా కూడా పడేయడము, ఆ ప్రభుత్వాన్ని పడేయడం, వాళ్ళని గద్దెనెక్కలు రకరకాల ప్రయోగాలు చేస్తుంది. అందులో భాగమే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇది అనుకోకూడదా? నరేంద్ర మోడీ గారు ఆయన చుట్టుపక్కల ఎవరికి, చివరి అమిత్ షా గారికి కూడా చెప్పడంట. ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ముఖం చూస్తే మనం లోపల ఏమనుకుంటున్నాము అనేది మన ముఖంలో కనిపిస్తుంది సైకాలజిస్టులకి. కానీ ఆయన ముఖంలో ఆయన ఏమనుకుంటే ఎవరికి అర్థం కాదంట. నోట్ల రద్దు అయితేమి, ఆర్టికల్ 370 అయితేమి, అయోధ్య ఇష్యూ అయితేమి, ఇదైతేమి, కానీ ఆయన ఏదో ఒక రోజు మాత్రం దీన్ని సడన్గా తెస్తాడు, ఇదైతే గట్టెక్కిస్తాడు, ఇందులో డౌట్ అయితే లేదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగితేనే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, భద్రతా చర్యలు కానీ, అధికారులు కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక దేశంలో మొత్తం అన్ని చోట్ల ఒకేసారి చేయాలంటే చాలా ఇబ్బంది. మరి ఇవన్నిటి గురించి ఆలోచించట్లేదా? ఇవన్నిటి గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవన్నిటి కంటే కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి ఇంపార్టెంట్. ఏ పార్టీకైనా మీరు గమనించండి, ఈరోజు బీజేపీనా, కాంగ్రెస్సా, లేకపోతే ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు దేశం మొత్తం అధికారంలోకి రావాలి, వాళ్ళకు రాజకీయ లబ్ధి జరగాలి. ఈరోజు మనం ఆల్రెడీ 2027, 29 అంటున్నాం. 27 కల్లా ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంటే ఏ పార్టీ కూడా ఎన్నికలకు పోదు. ఇంకా 2 years ముందే అధికారాన్ని కోల్పోయి పోతుందా? పోదు. ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం తప్ప ప్రజా ప్రయోజనాలు అయితే సామాన్యులకు మనకు అర్థం కావట్లేదు. సరే, నిజంగా జమిలీ ఎలక్షన్స్ అంటున్నాము. ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, లేదా ఇంకొక ఏదో ఒక స్టేట్ అనుకోండి. 2029 ఎలక్షన్ తర్వాత ఎప్పుడు జరగాలి? 2037 జరగాలి. ఏదో అనివార్య కారణాల వల్ల 2032లో ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. నూతన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది ఎప్పుడు? 2032లో. ఆ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉండాలి? 5 years ఉండాలి. కానీ ఈ జమిలీ ఎలక్షన్ వల్ల 5 years ఉండట్లే, మళ్ళీ 2030 రద్దు అయిపోద్ది. ఇక్కడ సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, దీనికి ఒక సమాఖ్య స్ఫూర్తి ఉంది మన రాజ్యాంగంలో. ఈ స్ఫూర్తి ఇప్పుడు మిస్ అవుతుంది కదా.
ఇది కరెక్ట్ కాదు కదా. అంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా, స్థానిక సంస్థల ప్రయోజనం ముఖ్యం కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. రేపు 2034 జమిలీ ఎన్నికలు పెడతారు, 35 ఒక ప్రభుత్వం రద్దయింది. రద్దయితే మళ్ళీ ఎలక్షన్ పెడతారు 6 నెలల్లో. ఆ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉండాలి? 5 years ఉండాలి. కానీ 3.5 years రద్దయిపోతుందిగా. అంటే అప్పుడు మీకు ధనం వృధా కనిపించట్లేదా? ప్రజలు మళ్ళీ వచ్చి మీకు ఓటేస్తుండాలా? లేదు మీరు ఆ 3 ఏళ్ళు ఏమైనా రాష్ట్రపతి పరిపాలన పెట్టి కేంద్రం గుప్పిట్లో ఆ రాష్ట్రం పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ప్రజలు చెప్పాలి కదా. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా ఈరోజు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే ఈరోజు మీకు సంఖ్యాబలం ఉంది, మిత్రపక్షాల సపోర్ట్ ఉందని చెప్పేసి ఏదైనా చేస్తారా? ప్రజలకు ఇవన్నీ చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గత ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్ క్రమేణా పెరుగుతుంది. ఎందుకు పుంజుకుంటుంది? మీరు చేసే ఒంటెద్దు పోకట వల్లే కదా. ఓకే, అయితే మీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఈరోజు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి కూటమికి అధికారం అప్పజెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలనే వాళ్ళు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ స్థాయిలో వీళ్ళు ఈరోజు పనిచేస్తున్నారంటే చెయ్యడం లేదు. 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు దేశ రాజకీయాల్లో అంత పెద్ద అవుట్ ఆఫ్ 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో పనిచేస్తున్నారా? బాబు సూపర్ 6 అన్నారు, బాబు గ్యారంటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో ఇప్పుడు ఈ 6 months అయింది ఇప్పుడు దాకా ఎన్ని అమలుకు నోచుకున్నాయి అని పెద్ద క్వశ్చన్ మార్క్. అందరికీ అర్థమైపోతుంది కదా. ఆ సూపర్ 6 ఒక్కటన్నా అమలవుతుందే? ఈ రోజు వరకు మీకు ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఒక్కటి కొంత అమల్లోకి వచ్చింది తప్ప మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజుకు లేదు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డని ఏదో పేరు పెట్టారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తారు. ఈ రోజుకు రూపాయి ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తాము, నీకు 15,000 అన్నారు. ఎక్కడిచ్చారా 15,000? ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, 6 హామీల్లో మీరు 6 నెలలైనా కూడా ఒక్క హామీ కూడా పర్ఫెక్ట్గా చేయలేదు. ఇంకో విషయం, పింఛన్లు మేము ఇచ్చామని చెప్పేసి వాళ్ళు సంఖ్యలో గుద్దుకుంటున్నారు. పింఛన్లు మేము పెంచామని. ఏం పెంచారు పింఛన్లు? ఈరోజు 3,000 4,000 పెంచారు. రకరకాల కారణాలతో మీరు గ్రామంలో ఉన్న మీ టీడీపీ నాయకులకు ఇచ్చి కోతలు పెడుతున్నారు. మీరు శాస్త్రీయంగా పెట్టండి, ప్రజలు మెచ్చుకుంటారు. ఏ కోతలు పెడుతున్నారు? గత ప్రభుత్వం ఏదైతే అనర్హులకు పింఛన్లు ఇచ్చారో, గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి పింఛన్లు ఇచ్చారో, రాజకీయ లబ్ధి కోసం పింఛన్లు ఇచ్చారు కాబట్టి అవన్నీ అనైతిగా అని చెప్పేసి కోతలు పెడుతున్నారు. ఈరోజు కోతలు పెట్టండి, తప్పు లేదు. అంటే అనర్హంగా అంటే అర్హులు కాని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో. కానీ ఇది ఎప్పుడు వచ్చింది? ఈ అర్హులు అనర్హులు ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి 19 వరకు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో 2016 కదా ఆధార్ కార్డులు మొత్తం మార్చేసుకున్నది. వయసులు ఒకేసారి తల్లి కూతురు ఇద్దరు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. అది ఎలా పాజిబుల్? తల్లికి 60 ఏళ్ళు, కూతురుకి 60 ఏళ్ళు, ఎలా పాజిబుల్ అది? 1 year గ్యాప్లో తల్లికి కూతురుని కంటదే? అది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయింది టీడీపీ ప్రభుత్వంలో. ఈరోజు టీడీపీ ప్రభుత్వమేగా. అవన్నీ గుర్తించి ఇప్పుడు తీస్తున్నారేమో. అంటే అప్పుడు తప్పు చేశారా మీరు? అప్పుడు తప్పు చేశారనే కదా. ఈరోజు అన్నా క్యాంటీన్ ఉన్నాయి. 2014 నుంచి 2019 చివరి 3 నెలలు అన్నా క్యాంటీన్ 100 క్యాంటీన్లు పెట్టారు రాష్ట్రం మొత్తము. ఏమైనా 5 ఏళ్ళ నుంచి పెట్టచ్చుగా అన్నా క్యాంటీన్లు? నిజంగా మీకు ఎన్టీఆర్ పైన అంత గౌరవం ఉంటే 5 ఏళ్ళ నుంచి పెట్టచ్చుగా. పెట్టకుండా లాస్ట్ 3 నెలలు పెట్టి ఆ లాస్ట్ 3 నెలలు కూడా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ నుంచి రోజుకు 300 మంది 400 మందికి అన్నం పెట్టారు మీరు. అంతకంటే ఎక్కువ 1000 మందికే పెట్టలేదుగా. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రకాశం జిల్లాలో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో సామాన్యులు కన్సర్న్ ఎమ్మెల్యేతో ఏదైనా పని ఉంటే ఊరికే పోతే పనులు కావని చెప్పేసి వాళ్ళ ఉన్న అతి తక్కువ కూలీ డబ్బులతో వాళ్ళు రోజువారీ కూలీలు వాళ్ళు సంపాదించుకున్న 5,000 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ సంబంధించిన ఎమ్మెల్యే గారికి అన్నా క్యాంటీన్ చందా అంట. ఇలా ఎన్ని చందాలు వసూలు చేసిండ్రు. ఈ డబ్బులని తీసుకెళ్ళి సీఎంఓలు సమ్ ట్రస్ట్లో మీరు ఎంతమంది డబ్బులు డిపాజిట్ చేశారు ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలు స్కామ్ చేయట్లేదా? ఎవరు వసూలు చేస్తున్నారు డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రతి ఎమ్మెల్యే కూడా అవన్నీ సోషల్ మీడియా పెట్టారు. అవన్నీ మేము ఆర్టీఐ పెట్టాము. అన్నా క్యాంటీన్ ట్రస్ట్ ఉందో
వీళ్ళు ప్రతి 1 వీక్ ఒకసారి 20 డేస్కి ఒకసారి వాళ్ళకి డిపాజిట్ చేయాలి, చేయట్లేదు. డీడీలు ఇస్తే ఆ డీడీలు మాత్రమే డిపాజిట్ చేస్తున్నారు. సామాన్యులు డీడీలు ఇచ్చేంత కెపాసిటీ ఉందా ఈరోజు? కొంతమంది అయితే నియోజకవర్గం పేరు మేము చెప్పమండి, ప్రకాశం జిల్లాలో వాళ్ళకు వచ్చిన పింఛన్ డబ్బులు నెలకు 4,000 పింఛన్ వస్తే 3 నెలలు మిగిలించుకొని 12,000 రూపాయలు సంబంధిత ఎమ్మెల్యే గారికి ఇస్తున్నారు అన్నా క్యాంటీన్లకని. ఇదొకటి. విజయవాడ వరద బాధితులకు ఇస్తున్నారు. అవన్నీ ఈ ఎమ్మెల్యేలు డిపాజిట్ చేయాలా వద్దా? చేయట్లేదు. ఈరోజు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి. 4వ తేదీ సాయంత్రం 5, 6కి అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైపోయింది. ఆ రోజు నుంచే దందాలు మొదలుపెట్టింది. ఈరోజు అన్నా క్యాంటీన్ మంచి కార్యక్రమే, తప్పు లేదు. 100 మందికో లేదా 300 మందికో కడుపు నింపుతున్నారు. కానీ కింద జరిగే లోపాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? తెలిసి సైలెంట్గా ఉంటున్నారా? గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారు మరి? ఎస్, మంచి క్వశ్చన్. గత ప్రభుత్వము వాళ్ళు చేసేంత రాక్షస పరిపాలన ఎవరైనా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పౌరుడు చెప్తారు, ఇందులో నో డౌట్. వాళ్ళు తప్పు చేశారు. గత ప్రభుత్వంలో 100 క్యాంటీన్లు ఉన్నాయి, ఏదో దోపిడీ జరుగుతుంది, దాన్ని అరికట్టాలి, లేకపోతే దోపిడీ చేసిన ఖండించాలి. అన్నా క్యాంటీన్ బదులు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టుకో, అంటే పేరు మార్చుకోండి. కానీ వాళ్ళు పూర్తిగా తప్పు చేశారు. వాళ్ళు గుడి మింగారు, ఇటు గుడిలో లింగాన్ని మింగుతున్నారు. వైసీపీ వాళ్ళు తప్పు చేశారు, ఒప్పుకుంటున్నాం. అందుకే కదా మేము 164 సీట్లు ఇచ్చింది మీకు. వాళ్ళకి 11 సీట్లు కూర్చోబెట్టాం కదా. మీరేం చేస్తున్నారు ఈరోజు మీ వల్ల ఉపయోగం ఏముందా? అన్నా క్యాంటీన్ చెప్పారు, కింద మీ వాళ్ళు ఎమ్మెల్యే చేసి మీకు అర్థం కావట్లేదా? 4వ తేదీ సాయంత్రం నుంచి వాళ్ళు చేసే దందాలు మీకు అర్థం కావట్లేదా? మద్యం పాలసీ ఉంది. ఈరోజు మద్యం పాలసీ మార్చారు మీరు. ఎవరి కోసం మార్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు దోచుకున్నారు, అది ప్రజలందరూ తెలుసు. ఆయన బినామీలు దోచుకున్నారు, 3 రెడ్లు 3 పక్కలుండి. ఈరోజు ఏం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేల కోసం పెట్టారు కదా, పారదర్శకంగా పాలసీ అన్నారు. ఎక్కడుందండి పాలసీ? ఎక్కడుంది పాలసీ? ఈ పాలసీ మొత్తం కూడా మీ వాళ్ళ జోబులు నింపుకోవడానికి కోసమే కదా. ఒక వ్యక్తి పారదర్శకంగా ఒక టెండర్ పాడుకున్నాడు. టెండర్ పాడుకున్న తర్వాత అందులో లాభ నష్టాలు ఆ వ్యక్తి తీసుకోవాలి, అది చట్టం. అట్లా కాకుండా ఆ వ్యక్తిని భయోభ్రాంతాలకు గురి చేసి ఆ వ్యక్తిని భయపెట్టి అందులో 50% వాటా లాక్కోవడం అయితేమి, నెల నాకు 20% కమిషన్ ఇయ్యి, లేకపోతే నీ మీద ఎక్సైజ్ వాళ్ళతో కేసులు పెట్టిస్తాను బెదిరించడం, ఇదన్నీ నైతికమా? గతంలో టీడీపీ 14 నుంచి 19 టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో అంతకు ఈరోజు డబల్ చేస్తున్నారు. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే, ఒక ప్రజాసంఘంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉన్నత ఆశయాలతో ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం ఈరోజు వైసీపీకి 11 సీట్లు అనేది చాలామంది నవ్వుతున్నారు. రేపు మీకు 9 కూడా రావు ఇట్లా ఇస్తే. మరి ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ వస్తుంది? 2 పార్టీలు ఇలానే ఉన్నప్పుడు మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఏ పార్టీ, కొత్తగా పార్టీ ఒకటి రావాలంటారా? 1982 కంటే ముందు టీడీపీ ఉన్నదా? లేదు. 2011 కంటే ముందు కాంగ్రెస్ వైసీపీ ఉన్నదా? అంటే ఏ పార్టీ వచ్చినా ఇదే పని చేస్తుంది కదా అధికారంలోకి వచ్చి. కానీ ఈరోజు ప్రజలు చాలా చైతన్యవంతులు. రాబోయే కాలంలో ఈ 2 పార్టీలను ఓడించి కొత్త పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆశ్చర్యం లేదు. ప్రజలైన వాళ్ళు ఏదో ఒక రోజు 1,500 రూపాయలు మాకు ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు 1,500 ఇచ్చారంట, వైసీపీ వాళ్ళు 2,000 ఇచ్చారంట. లెక్క ప్రకారం 2,000 ఇచ్చిన వాళ్ళు ఓట్లు పడాలిగా. ఎందుకు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి? 1,500 తక్కువ ఇచ్చిన వాళ్ళు ఎందుకు గెలిచారు? కాబట్టి ప్రజలు డబ్బులు ఒక్కదానికే చూడట్లేదు. ప్రజలకు ఈరోజు ఎవరు దొంగ, ఎవరు దొర అని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఉన్న దొంగలో మంచి దొంగ ఎవరు తప్పదు కాబట్టి ఇంక మీకు అలా చూస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కొత్త పార్టీలకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మనం కూడా స్వాగతించాలి ప్రజలకు మంచి చేసే వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై ఉన్న గుంతలు పూడుస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో రోడ్లను గుంతలు పూడుస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసే మంచి పని. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి, నో డౌట్. మేము ప్రజా సంకల్ప వేదికగా ప్రజలకు మంచి చేస్తే సన్మానిస్తాం, అలాగే ప్రజలకు చెడు చేస్తే విమర్శిస్తాం, ప్రశ్నిస్తాం. ఈరోజు గుంత పూడ్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టారో అది చాలా అద్భుతమైన కార్యక్రమం. దానికి దాదాపు 860 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కృషి చేస్తున్నారు. దీన్ని రేపు జనవరి 15 అంటే సంక్రాంతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. అది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళ సొంత గ్రామానికి వస్తారు, సంవత్సరం మొత్తం రాకపోయినా. ఆ రోజుకి ఏంటంటే మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వచ్చింది,
అనే ఒక మంచి సంకల్పం ప్రజలందరికీ రావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోడ్డు మీద ఉన్న గుంతలు పూడుస్తున్నారు. దీన్ని స్వాగతిస్తున్నాం. అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం వైసీపీ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క 5 ఏళ్ల పదవి కాలంలో కనీసం 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి రోడ్ల కోసం. చంద్రబాబు నాయుడు గారు రోడ్లకు మంచి ప్రయారిటీ ఇస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మేము ప్రశ్నించేది కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కాదు. వాళ్ళ యొక్క తీర్మానాలు కానీ వాళ్ళ యొక్క అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి. కానీ కింద ఉన్నారే, గతంలో ఓడిపోయింది కూడా కింద వాళ్ళే కదా. అవును. కాబట్టి మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే రోడ్ల కోసం. కానీ వీళ్ళు కేవలం గుంతలు పూడ్చడానికి 860 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ పూడుస్తున్నారు కూడా. మేము ప్రత్యక్ష సాక్షి, గ్రామాల్లో చూస్తున్నాం, పూడుస్తున్నారు కూడా. దీని తర్వాత శాశ్వతంగా రోడ్లు కూడా ఏపీయాలని చెప్పేసి బాగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతి ఊరికి కూడా ఈరోజు ఒక పంచాయతీలోని ప్రతి ఊరికి కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించారు. సిమెంట్ రోడ్లు వేశారు. ఇది చాలా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు రోడ్లకు మంచి ప్రయారిటీ ఇస్తుంది. గతంలో నరక యాతనగా నరకప్రాయంగా రోడ్లు ఉన్నాయి. రోడ్ల మీద దురదృష్టవశాత్తు కొంతమంది మన మహిళా సోదరీమణులు ఆ గుంతలు భరించలేక ఆటోల్లో పోతుంటే హాస్పిటల్కి ఆ రోడ్ల మీద డెలివరీ అయ్యారు. ఆ రోడ్లలో చాలా వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. ఆ రోడ్ల వల్ల చాలామంది చనిపోయినారు. ఈరోజు గుంతలను పూడుస్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం ఆ విషయాన్ని. అయితే ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైట్లో ఎవరు అక్రమాలకు ఎవరి అండదండలు ఉన్నాయి? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అండదండలు పుష్కలంగా చీమకుర్తి అక్రమదారులకు ఉన్నాయి. ఎవరి అండదండలు అంటే గతంలో వైసీపీ వాళ్ళ అండదండలు ఉన్నాయి, ఈరోజు టీడీపీ వాళ్ళ అండదండలు ఉన్నాయి. ఏంటి అంటే అక్కడ ఎవరైతే గ్రానైట్ అక్రమదారులకు లంచాలు ఇవ్వడం చాలా బాగా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు డబ్బులు ఇస్తారు. వాళ్ళ ద్వారా రెవెన్యూ అయితేమి, మైనింగ్ అయితేమి, పోలీస్ శాఖలకు డబ్బులు ఇస్తారు. కానీ ఈరోజు చీమకుర్తి మాకు బాధాకరం ఏంటంటే గతంలో వైసీపీ వాళ్ళు ఒక్కొక్క కంటైనర్కి 6,000 తీసుకుంటున్నారు. కప్పం అంటే లంచం స్ట్రైట్. ఈరోజు 2,000 పెంచారు టీడీపీ వాళ్ళు. దాన్ని 8,000 వేసి లంచం తీసుకున్నారు. మీరు దాన్ని ఏం చేయాలి? క్రమబద్ధీకరించాలి. లంచం తీసుకోకూడదు. 8,000 తీసుకుంటున్నారు. అది మంచి పద్ధతి. ఇంకొక విషయం, ప్రకాశం జిల్లా నుంచి ఒక చీమకుర్తి నుంచి ఒక వాహనం నంద్యాల పోతున్నారు. ఇంత పబ్లిక్ గా 8,000 తీసుకుంటున్నారు, గతంలో ఇంత తీసుకునేవారని ఎంత పబ్లిక్ గా చెప్తున్నారు కదా. మరి దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లే? అక్కడ ప్రభుత్వం అయినా కూడా, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అయినా, సీఎం గారైనా తీసుకుంటారు కదా చర్యలు. అక్కడ వాళ్ళ ఎవరైతే తీసుకుంటున్నారో డబ్బులు వాళ్ళు అక్కడ వరకు వెళ్ళట్లేదంటారా ఈ విషయాలన్నీ? మంచి క్వశ్చన్ మేడం. దీనికి సంబంధించి మేము అక్టోబర్ 21 పూర్తి స్థాయి దీని మీద మేము నిరసన తెలుపుతున్నాము. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రులందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్న ఈరోజు నూతన ప్రకాశం జిల్లా 8 మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, బాపట్ల ఎంపీ గారికి, అలాగే ఒంగోలు ఎంపీ గారి దృష్టికి మేము 2 సార్లు మేము లెటర్లు పంపించాము. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఆ పర్యావసానమే ఈరోజు చీమకుర్తిలో రోడ్డు వేస్తున్నారు. ఏం రోడ్డు వేస్తున్నారు? తార్ రోడ్డు వేస్తున్నారు. మేము దాని మీద కూడా నిరసన తెలిపి మేము అడిగింది తార్ రోడ్డు కాదు, ఆ 10 కిలోమీటర్లు మాకు సీసీ రోడ్డు కావాలి. ఎందుకంటే ఈరోజు వాహనాలు ఏదైతే గ్రానైట్ ఉందో వాళ్ళు దానికి మోతాదు మించి వాహనాలు నడిపినప్పుడు ఏ రోడ్డు అయినా డ్యామేజ్ అవుద్ది. కాబట్టి ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు ఎందుకు వేయలేరు అనేది మా క్వశ్చన్. మేము ఏదైతే చీమకుర్తి రోడ్డు పోరాడుతున్నామో అది 100% నడుస్తుంది. ఇంకోటి, చీమకుర్తిలో అక్రమాలు రకరకాల జరుగుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణ, ఒక వెహికల్లో 4,200 చదరపు అడుగుల గ్రానైట్ మాత్రమే లోడ్ చేయాలి. అంటే 12 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. కానీ మైనింగ్ శాఖ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 10% అదనంగా వేసుకోవచ్చు. 10% వరకు అంటే 420 అడుగులు వేసుకోవచ్చు. అంతకంటే ఒక్క అడుగు ఎక్కువ వేసుకున్నా ఆ కంటైనర్ మొత్తం మీద కూడా కంటైనర్ సీజ్ చేసి జరిమానా వేయాలి. వేయట్లేదు. ఏదో నామకే అప్పుడప్పుడు వాహనాలు పట్టుకోవడం చేస్తున్నారు. అప్పుడప్పుడు వాహనాలు పట్టుకున్న 2021 నుంచి చివరి లాస్ట్ వారం వరకు 2,285 కంటైనర్లు పట్టుకున్నారు ప్రకాశం జిల్లా మైనింగ్ అధికారులు. ఇది మేము చెప్పే స్టేట్మెంట్ కాదు.
ప్రకాశం జిల్లా మైనింగ్ అధికారులు 2285 కంటైనర్లు పట్టుకున్నారు. దాదాపుగా 206 కోట్లు ఫైన్ వేశారు. ఏది నామమాత్రం వేసిన ఫైన్లే 206 కోట్లు. నిజంగా ఫైన్ వేస్తే కనీసం 10 టైమ్స్ ఉంటుందిగా. ఆ డబ్బంతా ఎవరిది? ప్రజల సొమ్మేగా. మరి గవర్నమెంట్కే ఆదాయం వస్తుంది కదా, అలా ఫైన్ వేస్తే, ఎక్కువ ఫైన్ వేస్తే మరి ఎందుకని ఆదాయాన్ని పోగొట్టుకుంటుంది గవర్నమెంట్? ఈరోజు చిన్న ఉదాహరణ, పోలీస్ స్టేషన్ ఉంది. ఎస్ఐ గారికి జీతం ఇస్తుంటారు, కానీ లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? జీతం వస్తుంది, జీతం ఇచ్చేది ఎవరు? మన కష్టార్జితం అయితేనే మనం కట్టే పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాడు. హౌస్ అలవెన్స్ ఇస్తున్నాం, మనం అతను కార్ అలవెన్స్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, మళ్ళీ లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? పర్సనల్గా వాడుకోవడం. ప్రభుత్వం కూడా అంతే. ప్రభుత్వానికి పన్ను వస్తుంది. పన్ను దేనికి ఖర్చు పెట్టాలి? ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ పార్టీకి ఎమ్మెల్యే గెలవడానికి ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుండ్రు? ఒక పార్టీ అధికారం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుండ్రు? వాటి కోసం ఈ లంచాలన్నీ, ఈ కప్పాలన్నీ. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ సదస్సుల లక్ష్యం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సదస్సులు అనేది చాలా అద్భుతంగా మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే భూ కబ్జాలు జరిగినాయో, అట్లాగే అక్రమంగా ఒకరి భూమి ఒకరికి ఆన్లైన్ చేసేయడం అయితేమి, గత ప్రభుత్వంలో ఎలా జరిగిందంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రతి రెవెన్యూ ఆఫీసులో, కంప్యూటర్ ఆపరేటర్లుగా. వాళ్ళు ఎంఆర్ఓ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ఏదైతే ఐడి పాస్వర్డ్ అవి తీసుకొని 1000 ఎకరాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఒకరి భూమి ఒకరికి మార్చారు. అవైతేమి చాలామంది సర్వేలు కూడా చేయలే. గ్రామ సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం అన్నారు, కానీ ఎక్కడి సమస్యలు ఎక్కడ ఉన్నాయి. ఈ గ్రామ సచివాలయం వల్ల ఉపయోగం ఎవరికిందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ సరే, ఎంతో కొంతమంది మీరు ఉద్యోగాలు 2 లక్షల చిల్లర మీకు ఉద్యోగాలు ఇచ్చారు, మేము దానికి ఏం కాదని చెప్పట్లేదు. కానీ గ్రామాల సర్వేలు సరిగ్గా చేయలేదు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోలేదు, అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో కబ్జా చేశారు, కొండలను గుల్ల చేసి కబ్జా చేశారు. వాటన్నిటిని క్రమబద్ధీకరించాలి. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ప్రజల ఆస్తులు కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సదస్సుల వల్ల ఎవరికైనా గ్రామ స్థాయిలో ఏదైనా సమస్య ఉంటే అధికారుల చుట్టూ తిరగకుండా సంబంధిత ఎంఆర్ఓ గారు, సంబంధిత శాసనసభ్యులు గారు వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి వస్తారు. దాన్ని నిర్ణీత సమయంలో ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి సంబంధిత మన ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి జిల్లా కూడా ఒక ప్రత్యేక అధికారిని, ఐఏఎస్ క్యాడర్ వ్యక్తిని కేటాయించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఆ అధికారి ఎప్పటికప్పుడు ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. సరే, ఈరోజు 100 కంప్లైంట్లు వచ్చిన అందులో 10%, 20% ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సులు చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఇప్పుడే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి 6 నెలలకు ఒకసారో, ప్రతి సంవత్సరానికి ఒకసారో, ఒక 10 రోజులు ఇలా కార్యక్రమం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని మా విశ్వాసం. అండ్ మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో కూటమి సఖ్యత లోపించిందా? తప్పనిసరిగా కూటమి సఖ్యత అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ షేక్ ఇచ్చి కూర్చుండడం కూటమి సఖ్యంగా ఉన్నట్టు కాదు. ఈరోజు మీకు పిఠాపురం నియోజకవర్గం అయితేమి, ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితేమి, ప్రకాశం జిల్లాలు అయితేమి, ఎక్కడ కూడా చాలామంది టీడీపీ వారు జనసేన వారిని కనీసం మనుషులకు కూడా చూడట్లేదు. ఇది మంచి పద్ధతే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల మా ఓటు బ్యాంకు పెరిగింది, మేము గెలిచినాము అంటున్నారు. ఈరోజు జనసేనకు మీరు అసలు విలువ ఇస్తున్నారా? ఇంకొక ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అయితే అసలు జనసేన ఇన్ఛార్జ్ ఎవరో కూడా ప్రజలకు తెలియదు. జనసేన ఇన్ఛార్జ్ ఈయన తెలియదు. అంటే జనసేనానికి కూడా జనసేనని ఇంప్రూవ్ చేయడం ఇష్టం లేదా? అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం జనసేన వాళ్ళని దగ్గరికి తీసుకోవడం లేదంట. ఆ ఇన్ఛార్జీని వాళ్ళ క్యాడర్కి ఏదైనా సమస్యలు ఉంటే పట్టించుకోవట్లేదు. దానికోసము ఈ జనసేన ఇన్ఛార్జీలు దూరంగా వెళ్ళిపోయారంట. కింది స్థాయిలో మాత్రము బాగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి. కనీసం 5% అయిన కూటమి వాళ్ళకి ఇవ్వాలా లేదా? అంతా కూడా అక్రమంగా రెవెన్యూ, పోలీసు వాళ్ళతో, అలాగే నీటిపారుదల శాఖ వాళ్ళ ఒత్తిళ్లతో, ప్రలోభాలతో రిగ్గింగ్ చేసిండ్రు. అవన్నీ కూడా ఏవైతే ఏకగ్రీవాలని అవంతా ఫాల్స్. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ ఏదైతే తప్పు చేసిందో అంతకు 4 ఇంతలు చేసింది. తప్పు చేశారు.
ఆ తప్పులో కూటమికి నాయకులకు ఏమైనా ఇస్తున్నారు అంటే ఇవ్వలేదు, కేవలం టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు. అట్లా ఈ రీసెంట్గా కొన్ని నామినేట్ పోస్టులు చేశారు, అందులో కూటమి నాయకులకు ఎన్ని ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం రాష్ట్రానికి కావాలి అంటుంటారు, మంచిదే, తప్పులేదు. కానీ ఇంతకాలం నేను నమ్ముకొని నీ వల్ల కేసులు పెట్టించుకొని నీ వల్ల కుటుంబాలకు దూరమైన నీ జనసేనలకు ఏమిస్తున్నావు? ఉదాహరణ, ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక జనసేన కార్యకర్త చనిపోయాడు. ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యే యొక్క బెదిరింపులతో అయితేమే, వైసీపీ కార్యకర్తల యొక్క బెదిరింపులతో అయితే ఏదైతేమి, ఆ రోజు హడావిడి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలిశారు, కంప్లైంట్ ఇచ్చారు, రచ్చ చేసిండ్రు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది కదా, కనీసం దానిపైన ఒక ఎంక్వైరీ చేసి ఆ కేసు నీరు గారిపోయింది. ఈరోజు ఆ కేసు లేదు, ఒక వ్యక్తి చనిపోయిండు. ఈరోజు ఆ మాజీ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టాలి కదా, ఇప్పుడు దాకా పెట్టలే. ఇది మంచి పద్ధతే? పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలు ఎన్నికల కోసమేనా అనేది మా క్వశ్చన్. ఓకే, అయితే ఇప్పుడు వైసీపీ హయాంలో మొదలుపెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందా? ఈరోజు మనం అర్థం చేసుకుంటే మాకైతే నిలిపేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 17 కాలేజీలు మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ అయినాయి. అందులో 5 కాలేజీలు మొదలు పెట్టారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఒక అద్దె భవనాల్లో కొనసాగించారు, దానికి స్లాబులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఈరోజు ఏదైతే అక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ యొక్క సామాన్లు అంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ప్రభుత్వము ఈ కాలేజీలు కట్టించలేదు, వాటిని ప్రైవేట్ పరం చేస్తాము. ప్రైవేట్ పరం చేసినా కూడా కన్వీనర్ కోట సీట్లు ఉంటాయి కదా. అంటే ఎమ్మెల్యేలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా లేని వ్యక్తులు ఈరోజు మన శాసనసభ్యులు కొంతమంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బెనిఫిట్స్ ఎట్లుంటాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అవి కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, అది కూడా తెలియదు ఈరోజు వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా మీరేం చెప్పి గెలిచారు? ఆదాయాన్ని సృష్టిస్తామని చెప్పారు కదా, సృష్టించండి. సృష్టించడానికి కాస్త టైం పడుతుంది కదా. టైం పడుతుంది, కానీ అది ప్రజలు చెప్పాలి కదా. ప్రజలు చెప్పకుండా మీ అంతటా మీరు ఆ గుత్తేదారులు ఎవరైతే వాళ్ళకి వెనక్కి పంపించి కాదు కదా, చెప్పండి. ఎస్, టైం పడుతుంది, 1 year పడుతుంది, 2 years పడుతుంది, 3 years చెప్పండి పత్రికాముఖంగా. అట్లా చెప్పకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రెండు ఒకటే అంటే ఎట్లా? రెండు ఒకటి కాదు కదా, రెండు వేరు వేరు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. కాబట్టి ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పాలి. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, మనకి పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఎక్కడికి పోయినాయన్ని? గత 14-19 రోజు పోలవరం రివ్యూ చేశారు కదా. ఈరోజు పోలవరం ఏది, వెలుగొండ ప్రాజెక్ట్ ఏది, ఎంత నిధులు కేటాయించారు? ప్రజలు చెప్పాలి. సరే మీకు ఈరోజు డబ్బులు లేవు, మీరు చెప్పండి, ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారు కదా, ప్రజల ముందుకు వచ్చి ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, ఈ పోలవరం ప్రాజెక్టు ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, ఈ కృష్ణా గోదావరి అనుసంధానం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. చెప్పండి, మీరు విజనరీ కదా, మీరు విజనరీ కాబట్టి చెప్పండి. అట్లా ప్రజలకి మేము అడిగేది అదే, ప్రజలకు చెప్పండి. మీరు క్లియర్గా చెప్తే ప్రజలు డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పకుండా ఉంటే ప్రజలు ఎలా అయినా అర్థం చేసుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఏ అద్భుతంగా అంటే వాళ్ళ జోబులు నింపుకోవడం వరకు చాలా బాగుంది. ఈరోజు మద్యాన్ని వదలట్లేదు. మద్యం ఎవరైతే లైసెన్స్ దారులు ఉన్నారో వాళ్ళ కాంచి బెదిరించి బలవంతం పెట్టి లాక్కుంటున్నారు. ఫస్ట్ పాయింట్ అంటే మద్యం దుకాణాలు అనేవి ప్రభుత్వం చేతిలో ఉంటే బాగుంటుందంటారా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మార్చినట్టుగా? అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం రాకముందు కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేవాళ్ళు, ఏదైతే లాటరీ పద్ధతిలో తీసి. ఇలా ఉంటే బాగుంటుందని? ఇలా ఉంటేనే బాగుంటుంది, కానీ రాజకీయ జోక్యం లేకుంటే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి. ఎందుకంటే కుదురుతుంది అంటారా? ఏ పార్టీ వచ్చి కుదురుతుంది. అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, అధినాయకులు వైసీపీ, టీడీపీ, బీజేపీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు తప్పు చేస్తే మీ ఎమ్మెల్యే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని శాసనసభ నుంచి రిమూవ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం అని మీకు ఈరోజు నిఘా ఉంది కదా ప్రభుత్వానికి. మీ నిఘా మీకు చెప్పట్లేదా? ఏ ఎమ్మెల్యే ఏం చేసేది? ఈరోజు చెప్పట్లేదు, మాకు తెలియదు అంటే మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అట్లా కాదు కదా. ప్రతి నియోజకవర్గం మీరు తెప్పించుకోండి. మేము పార్టీని అడగట్లేదు, పోలీస్ నిఘా ఉంది కదా. మీ ఎమ్మెల్యే అయితే తెలియదా మీకు? అది కాకుండా ఇసుక ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీ జరిగింది, ఇది నిజం. కానీ ఈరోజు
ఇసుకను ఉచిత ఇసుక ఇస్తామని మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు కూటమి ప్రభుత్వం. నిజంగా ఈరోజు ఉచిత ఇసుక ఇస్తున్నారా? అదే మాటల్లో పైన అధినాయకులు మాటల్లో చెప్పడం కాదు, నిజంగా ఉచితంగా ఇసుక ఇస్తున్నారా? ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది జరిగే పని అంటారా అసలు? ఎందుకు జరిగే పని కాదు? ఇసుక అనేది ఒక సహజ వనరు. ఇసుక సహజ వనరు. ఓకే. ప్రభుత్వము ప్రతిదీ వ్యాపారం లాగా చూడకూడదు అనేది మా ఉద్దేశం. ప్రభుత్వము ఏదైతే ఇసుక అనేది ఇంకా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని ఫ్రీ. ఈ రోజు మనం మాట్లాడితే మనం కొని చిన్న చాక్లెట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, డ్రెస్సు దగ్గర నుంచి, పెన్ను దగ్గర నుంచి, పిన్నీస్ దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ కడతానే ఉన్నాం మనం. మనకు తెలుసో తెలియకనో మనం ఈరోజు 40 to 50% ట్యాక్స్ కడుతున్నాం ప్రభుత్వానికి. ఈరోజు మీరు ఉదాహరణ 10 కోట్లు సంపాదించారంటే మీరు అందరూ 30 to 40% ట్యాక్స్ కడుతున్నారు. మనం కట్టే పన్నులన్నీ స్టేట్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి అంటారా? సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఉంది. అవును, స్టేట్ సెంట్రల్ పోయిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ తనకు సంబంధించిన నిధులు తను తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇస్తుందిగా. మీరు ఉచిత హామీలు ఇవ్వడం బట్టే కదా ఈ ప్రాబ్లం అంతా. ఎవరేమన్నా సూపర్ 6 ఉచిత హామీలు ఇవ్వడం ఎలా అయితే మీరు తప్పు అంటున్నారు, మరి ఉచిత ఇసుక కూడా కరెక్ట్ కాదు కదా? కాదు. ఈరోజు ఇసుక అనేది సహజ వనరు. మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, మిగతా ఇంకెవరైతేమి, వాళ్ళందరూ ఆ రోజు అమ్మ ఒడి ఇచ్చిన చదివినరా? ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఉంటేనే మహిళలు ఎక్కారా? అది కాదు కదా. నిరుద్యోగ భృతి 3,000 అంటున్నారు. ఎందుకు 3,000 ఇవ్వాలి? మీరు వాళ్ళకు ఉపాధి కల్పియండి, మీరు వాళ్ళకు పారిశ్రామికవేత్తలు డెవలప్ చేయండి. మీరు విజనరీ కదా, మీరు అక్కడ సాఫ్ట్వేర్ పెట్టండి. ఎందుకు 3,000? రైతులకు 20,000 రూపాయలు గిట్టుబాటు అంటుంటారు, 20,000 డబ్బులు ఇస్తుంటారు. ఎందుకు గిట్టుబాటు? వాళ్ళు గిట్టుబాటు ధర కల్పియండి, వాళ్ళు రాజులు చేయండి. ఎంతసేపు వాళ్ళు ఎలా ఉంచుతారు? మీ యొక్క ఎన్ని కూడా ఉచిత హామీలు ఎలక్షన్ స్టంట్ మాత్రమే. కానీ ఇప్పుడు ప్రతి విద్యార్థికి అంటున్నారు, ప్రతి మహిళకు నెలకు 1,500 అంటున్నారు. ఎందుకు 1,500? డ్వాక్రా గుణాలు ఉన్నాయి కదా. ప్రతి మహిళకు వాళ్ళ యొక్క రుణ పరిమితి పెంచండి. ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు 2 లక్షలు డబ్బులు ఇవ్వండి. వాళ్ళ యొక్క పారిశ్రామిక డెవలప్ చేయండి. అది బాగుంటుంది. కానీ 1,500 ఎందుకు? ఆ 1,500 వల్ల వాళ్ళకి ఏమన్నా ఒక పూట అన్నం వస్తుందా? ఆ మహిళకు రాదు కదా. ఎందుకు అంటే మీరు ఈ ఎలక్షన్లో మీరు గెలవడం కోసమే. ప్రభుత్వంలో ఇప్పుడు మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ డ్వాక్రా సంఘాల ద్వారా పర్సనల్గా ఎవరైతే బిజినెస్లు చేయాలనుకుంటున్నారో చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా పథకాలను అయితే తీసుకొచ్చింది కదా ఇప్పుడు ప్రభుత్వం. డెఫినెట్ ఇప్పుడు ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు తెచ్చారు, తెస్తున్నారు. వడ్డీ లేని రుణాలు వడ్డీ ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు కదా. బిజినెస్ మీరు ఏది పెడుతున్నారో దాన్ని చూపిస్తే ఆ ప్రాజెక్టు మీకు ఎంత అమౌంట్ దానికి తక్కువ వడ్డీలో అయ్యేటట్టుగా సబ్సిడీలు ఇస్తున్నారు. వ్యాపారాలు చేయండి అని మహిళల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్. మీరు చెప్పేది మేడం పాలసీ చెప్తున్నారు, కానీ అమల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈరోజు డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది మన సోదరీమణులు ఉన్నారు, అందులో వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వాళ్ళు ఊరికే డ్వాక్రా గ్రూప్ పెట్టుకోవడము, ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంక్ మేనేజర్ కాడికి పోయి ఆ డబ్బులు తీసుకోవడము. అసలు ఉద్దేశం ఏంటి? డబ్బులు ఎలా ఇస్తారు? ప్రాజెక్ట్ ఏం చేస్తారు? అంతే కదా. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ఏదో కుట్టు మిషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, అట్లాగే కొన్ని చీరలకు సంబంధించిన కొన్ని ఉంటాయి. అవి నామకే వాస్తు డబ్బులు రిలీజ్ కావడం కోసం మాత్రమే చేస్తున్నారు ఈరోజు. ఈరోజు మహిళలు మేము కించపరచట్లేదు, వాళ్ళకి సరైన చైతన్యం కల్పించట్లేదు. అట్లా కాకుండా నెలకు మేము 1,500 ఇస్తాం, డ్వాక్రా గ్రూపులు ఇస్తాం. అసలు డ్వాక్రా గ్రూప్కి అర్థం తెలియకుండా చాలామంది మన సోదరీమణులు ఉన్నారు. అర్థం కల్పించాలి కదా. అట్లా లేదు, ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేకి అనుగుణంగా ఈవెన్ డ్వాక్రా రుణాలు రావాలన్నా కూడా ఎమ్మెల్యే గారికి తెలియాలి. అక్కడి దాకెందుకు అంగన్వాడీ ఆయాలకు కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న తీసేసి కొత్త వాళ్ళని పెడుతుండ్రు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తీసేసి కొత్త వాళ్ళని పెడుతున్నారు. ఇది ఈ ప్రభుత్వాన్ని కాదండి, గతంలో టీడీపీ వాళ్ళ నుంచి వైసీపీ చేశారు, వైసీపీ నుంచి టీడీపీ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ప్రతి దానికి. రీసెంట్గా ఒక చిన్న అంగన్వాడీ ఒక పాఠశాల అంగన్వాడీ ఆయా పోస్ట్కి పోతే మీరు ఏ పార్టీకి ఓటేశారు? మీరు మా పార్టీకి ఓటేశారా? మీ పార్టీకి వేసామండి. పర్టికులర్ ఎవరైతే మండలాధ్యక్షుడు మా పార్టీ మండలాధ్యక్షుడు వచ్చి చెప్తే మీకు ఇస్తాం. కాదు, ఏ పార్టీకి ఓటేశారో వీళ్ళకి తెలీదు, వీళ్ళు నిజం చెప్తారనే గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పుడు మాటల మీదనే ఎమ్మెల్యేలు డిపెండ్ అవుతుండ్రు. మాకు ఓటేస్తే
మేము మీకు సాయం చేస్తాం. సాయం ఊరికి చేయండి. మళ్ళీ ఒక అంగన్వాడీ ఆయాకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఓటు వేయాలి, ఓటేసినట్టు మండలాధ్యక్షుడు చెప్పాలి, మళ్ళీ గ్రామ నాయకులు ఒప్పుకోవాలి. గతంలో జన్మభూమి కమిటీ ఇదే కదా మీరు తప్పు చేసింది. ఆ రోజు జన్మభూమి కమిటీలు మీరు చేసి తప్పే కదా నెక్స్ట్ వైసీపీకి అవకాశం ఇచ్చింది. నిజంగా మీరు తప్పు చేయకపోతే ఈ రాదుగా. మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఈ 6 నెలల నుంచి ఈ తప్పులు మేము చేస్తుంటున్నాం అంతే. ఈ తప్పులు చేయకుండా మీరు ప్రజలందరికీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి, మీరు ప్రజలందరికీ ముఖ్యమంత్రి. మీరు ఓన్లీ టీడీపీ కాదు, ఎమ్మెల్యే అంటే ప్రజలందరికీ ఎమ్మెల్యే కదా మీరు. అదే మేము ఇక్కడ చెప్పేది. డ్వాక్రా రుణాలు వాళ్ళు చెప్పిన విధంగా రాజకీయ జోక్యం లేకుండా మీరు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. మీరు రాజకీయ జోక్యం చేసి అలా జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి డబ్బు లేని రాజకీయాలు వస్తేనే అన్ని సెట్ అవుతాయి. ఎలా ఉందంటే ఎలక్షన్లు వచ్చిన తర్వాత పలానా నాయకుడు ఓటేయండి, మన కులము, ఆ కులము, ఈ కులము, లేకపోతే మంది ఇచ్చారో చీరిచ్చారో ఇలా ఆశపడినంత కాలము ప్రజల బతుకులు ఇంతే, మారవు. వాళ్ళని మార్చడం కోసమే మన ప్రజా సంకల్పం మీద కృషి చేస్తుంది. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలని మీరు బాగా టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది. టార్గెట్ అంటే ప్రజా సమస్యలు పరిష్కరించండి అని టార్గెట్ చేస్తున్నాము. అందులో భాగంగా చీమకుర్తి ఇష్యూ ఏదైతే ఉందో ఒక ప్రజా సంఘంగా మాకే రక్తం ఉడికిపోతుంది. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 నుంచి 2,20,000 మందితో మీరు ప్రజాప్రతినిధులే. ఆ రోడ్డు అమ్మటి కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆ రోడ్డు అసహ్యమైన రోడ్డు, చీమకుర్తి రోడ్డు. కనీసము గుంతలకే గుంతల రోడ్డు అది. అది రాష్ట్రంలో రకరకాల గుంతలు ఉంటాయి, కానీ చీమకుర్తి గుంతలు సపరేట్ గుంతలు. అట్లాగే అక్రమాలు, అన్ని కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. వాటి మీద కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండకపోవడం వల్ల వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ వినత పత్రాల ద్వారా, వివిధ కంప్లైంట్ల ద్వారా, కేసుల ద్వారా ప్రకాశం జిల్లాని ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలను కాదు, మైనింగ్ శాఖ అయితేమి, జిల్లా కలెక్టర్ గారిని అయితేమి, ఎస్పీ గారిని అయితేమి, ముఖ్యమంత్రి గారు అయితేమి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులను కూడా మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మాకు ఆ రోడ్డు వేసేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదు. మేము ప్రజల కోసమే పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా విషయాల గురించి మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అలాగే ఇప్పటికే ఎన్నో సమస్యలపై మీ గళాన్ని విప్పుతూ ఉన్నారు. ఇంకా మరెన్నో సమస్యల్ని మీ ద్వారా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వం ఏం చేయాలనే విషయాలన్నింటినీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ప్రజలకు మేము చెప్పగలిగే విషయం ఒకటే మీ ద్వారా. ప్రజలు ఎన్నికల్లో మీరు నోటు తీసుకున్నారని చెప్పేసి ఈరోజు నాయకులు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఒక సమస్య గురించి మీ ఎమ్మెల్యే కాడికి పోతే మీ ఎమ్మెల్యే మీకు ఏం చెప్తున్నారు? మిమ్మల్ని కనీసం ఒక మనిషిలాగా చూస్తున్నారా? పోయి ఆ నాయకుని తీసుకురండి, మీ పని చేస్తాను. ఒకటి ఏదైనా చిన్న అంగన్వాడీ ఆయా పోస్టు కోసం పోతే ఆ మండలాధ్యక్షుడు, మా పార్టీ మండలాధ్యక్షుని తీసుకురండి, మీకు చేస్తాము. ఇది ఎంతకాలం? ఇట్లాగే మనం కొన్ని రోడ్లు చూస్తున్నాము, మనం నీటి వసతులు చూస్తున్నాము. ఇక ఏదైనా మనకు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఆ ఇంటి ఇసుక ఉచిత ఇసుక అన్నారు. ఇసుక ఎక్కడుంది? ఆ ఇసుక కూడా ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్గా కొన్నట్టే ఉంది కదా. దాంట్లో కూడా రాజకీయ అక్రమాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి ప్రజలకు మేము ఒకటే చెప్పేది, మీ హక్కులు మీరు తెలుసుకోండి. మీకు ఎల్లవేళలా ప్రజా సంకల్ప వేదిక ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు మద్దతుగా మేముంటాం. మీ హక్కులు మీరు తెలుసుకోండి. ఏ రాజకీయ నాయకుని కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలుగా మీరు ప్రభువులుగా బతకాలి. మీరు ఎప్పుడైతే ప్రజలు ప్రభువులుగా మిమ్మల్ని మీరు నమ్ముతారో, మీ హక్కుల కోసం మీరు పోరాడతారో, అప్పుడే మీకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, అప్పుడే ప్రజా సంకల్ప వేదిక సిద్ధాంతం నెరవేరినట్టు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మీ అభిప్రాయాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.